ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. దీని అర్థం ఏంటంటే, మన పరలోకపు తండ్రి మనల్ని నిత్యం గమనిస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. మన క్రియల మీద ఉంటుందంట, ఆయన కళ్ళు చూస్తూ ఉంటాయంట. అలాగే మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన చెవులు వింటూ ఉంటాయంట. కాబట్టి మన క్రియలు సరిచేసుకోవాలి. మన నోటి నుంచి వచ్చే మాటల్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతులను ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. మరి వారు చేసే విన్నపాలు కానీ, వారు చేసే ప్రార్థనలు కానీ ఆయన నిత్యం వింటూ ఉంటాడు. కాబట్టి సంబడి ఈజ్ వాచింగ్ యూ. ఎవరు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తావో నీకు తెలుసు. కానీ ఆ ఎవరు లేని సమయంలో కూడా దేవుని కన్నులు, దేవుని చెవులు నిన్ను గమనిస్తూ ఉన్నాయి, నిన్ను వింటూ ఉన్నాయనే విషయం గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలి నీ ప్రవర్తన. ఎందుకంటే ఎవరికి లేని ధన్యత మనకు ఉంది. ఈ కువైట్ దేశంలో మనకి అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఎవరుండరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తుంటారు. కానీ ఈరోజు వాక్యము ఒక విధంగా చెప్పాలంటే మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ప్రియమైన బిడ్డ, నేను నిన్ను నిత్యం గమనిస్తూ ఉన్నాను, నీ మాటలు వింటూ ఉన్నాను. కాబట్టి నాకు అంగీకారం లేని నువ్వు ఏ పని కూడా చేయొద్దు. అలాగే నేను నీ మొర వింటాను, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటానని ఒక గొప్ప ధైర్యాన్ని మనకిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, నీ కన్నులు మా మీద నిత్యము ఉన్నాయని, అలాగే మీ చెవులు నాయన ఎప్పుడు మా మాటలు, మా విజ్ఞాపనలు, మేము నీకు మొరపెడుతుంటే వింటున్నాయని మేము గుర్తెరుగున్నాం తండ్రి. ప్రభువా, మమ్మల్ని తండ్రి నీకు ఇష్టమైన నీతి మార్గంలో నడిపించము. నీ కనుదృష్టికి తగినవాడిగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.